Good morning, dear students. మీరు ఇప్పటి వరకు ఎవరు జాయిన్ అవ్వలేదు. చాలా సార్లు అర్థమవుతుందా? Why you people are not joining? Please join the class. శాతములనిలు ఆంధ్ర లేదా నార్త్ మౌర్యులు పరిపాలించిన తర్వాత అదే ప్రాంతాన్ని శాతవాహనులు అనేవాళ్ళు మొదటి సెంచరీ ప్రాచీన కాలం అనే కేంద్రంగా బహుశా పైథాన్ అనేది మహా ప్రకారం ఆ ప్రాంతాన్ని పరిపాలించే వంటి వారు ఆంధ్ర పరిపాలించే ఒకటకారని అలా రకరకాల అనే పదం శాతవాహన ఇన్స్క్రిప్షన్ లో శాతవాహన ఓకేనమ్మా ఓకే చేసుకుంటా. ఆంధ్ర శాతవాహనుల గురించి లేదా అనేక రకాలైన ఆధారాలు ఉండడం వల్ల వీరు ఆంధ్రులు వేరే వల్ల అని రకరకాల అందులో ఇచ్చినటువంటి శాసనం ప్రకారం ఉన్నారని ఒకరు కూడా ఉంది. ఈ విధంగా మనకున్నటువంటి ఆధునిక భారతదేశంలో ఒకసారి చూసినట్లయితే శాతవాహన రోజులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర పరిపాలించారు. ఇది నిరాకరించారని గ్రహించవచ్చు. సో మెయిన్లీ వాళ్ళు పరిపాలించినటువంటి భాగాలను మనం చూసినట్లయితే మొత్తం మహారాష్ట్ర ఈ భౌగోళికమైనటువంటి ఇలా ఈ మూడు ప్రాంతాలు ప్రాంతాలతో పాటు ఈ ప్రాంతాలను పరిపాలించడంతో దీన్ని పరిపాలించడం ఉత్తర ప్రాంతాన్ని అంటే ఎక్కువ మేధ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ని ఆక్రమించారు, రాష్ట్రాన్ని ఆక్రమించారు. అదేవిధంగా కింద కర్ణాటక ప్రాంతాన్ని కూడా ఆక్రమించడం అనేది జరిగింది. మొత్తం నిజభారతంగా పిలువబడి ఈ ప్రాంతాన్ని అంతటిని శాతవాహనులు పరిపాలించారు. దాన్నే ఈ శాతవాహనుల రాజధానిలో రకరకాల ప్రతిష్టాన, అమరావతి ఇలా రకరకాల ప్రాంతాల్లో దొరికినటువంటి ఆధారాల ప్రకారం ఈ శాతవాహన సామ్రాజ్యం వేరే వేరే ప్రాంతాల్లో రాజ్యాన్ని పరిపాలించిందనే విషయాన్ని మనం ఆంధ్రులు లేదా ఆంధ్రుల యొక్క పురాణాల గురించి అనేక మంది జైజర్ ఆప్షన్ ఏం చెప్పారు, ఈ ఆంధ్ర జాతీయ అనే పదాన్ని ఎక్కడ పురాణాల్లో ఉపయోగించారని ఆ ప్రాంతానికి చెందారని వాళ్ళు శాసనకర్త ఎపిగ్రఫిస్ట్ న్యూస్ మీట్ పివిపి చిన్నమైనటువంటి పదాన్ని బట్టి ఈ చిముకుడి అనేవారే రాజ్యాన్ని నిర్మించారని ఆయన మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం. శాస్త్రి ఆర్ రెడ్డి, శంకర్ ఆర్ కోయిల్ వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం కోటిలింగాల అనేది
తాలూకా స్థల స్వస్థని ఆ వాదాల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఇక పిఎల్ గుప్తా, ఇంద్ర కార్తిక్ అలాగే తరువాత కాలంలో గ్రహించడం అనేది పోయింది. యుపి శాస్త్రి ఆల్సో లెటర్ చేంజ్ ఇట్ వ్యూస్. ఈ ఈ అయిన తరువాత కాలానికి వచ్చే 2 వేరే రాజ్యాలుగా ఉన్నాయి అని ఆయన వాదన వేరే రకంగా చెప్పడం. ఇక్కడ మనకి మీరు జాగ్రత్తగా గ్రహిస్తే ఆంధ్రంలో ఎక్కడైతే ఉందో ఇక్కడ ఈ ప్రాంతాన్ని ఆహ్లాదించారని మనం అర్థం చేసుకోవాలి. Found at cave number 19 and the Pandavalveli cave in Nasik district, which was issued during the కన్హా అనే రాజు శాతవాహన పరిపాలన కాలంలో వచ్చినటువంటి శాసనం పాండవేని కేవ్లో దొరికినటువంటి నాసిక్ ఈ గృహలో దొరికిన శాసనాన్ని బట్టి ఉన్నాయి. అదేవిధంగా మహాస్తూప 16వ రాజుని పరిపాలనని కొన్ని ఆధారాలని 110 రిపోర్ట్కి సంబంధించి కంగనహల్లి మహాస్తూపం కూడా కొన్ని ఆధారాలకి చేస్తుంది. శాసనం రాణి అయినటువంటి నాగిని కలిసినటువంటి శాసనం, ఆ నానాగఢ్ శాసనం కూడా కొంతమేరకు శాతవాహనుల గురించి మనకి తెలియజేస్తుంది. శాతకర్ణి 2 సాంచి మహారాష్ట్ర సాంచి స్తూపం దగ్గర మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి సాంచి స్తూపానికి సంబంధించి లభిస్తుంది. సో ఈ విధంగా ఆంధ్రదేశాన్ని, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాన్ని, మధ్యప్రదేశ్ మొత్తాన్ని ఏ విధంగా ఏ ప్రాంతాల్లో ఎలా పరిపాలించారని వాస్తవ ఆధారాలని ఆ కాలం నాటి నుంచి పోల్చుతున్నాయి అనే విషయాన్ని ఇక్కడ మనం ఇక్కడ ఈ జియోగ్రఫికల్ గూగుల్ ఎర్త్ ద్వారా లభించినటువంటి ఈ మ్యాప్ ద్వారా ఈ ధరణకోట అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది ఒక రాజ్యంగా చెప్పారు. కర్ణాటక ఇది ఒక కోటిలింగాల అనేది తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉంది. ధరణకోట ఈ ప్రాంతం. అదేవిధంగా నాసిక్ లభించింది. అదేవిధంగా మహారాష్ట్రలో తూనార్లో లభించిన అన్నిటినీ మనం తీసుకోవచ్చు. పాండవేని కేవ్స్ ఇది మొదటిది. ఈ గుహల్లో లభించినటువంటి ఆధారాలు. కంగనహల్లి మహాస్తూప ఇందులో లభించినటువంటి ఆధారాలు. నానాగట్టి ఇన్స్క్రిప్షన్, నానాగట్టి దేవి నాగినికి వేసినటువంటి శిలాశాసనం. ఈ ఇన్స్క్రిప్షన్ అనేది స్తూపం పైన గేట్వేలో శాతవాహన కింగ్ శాతకర్ణి 2 వాడేసినటువంటి శాసనం. మొదటి భాగంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ బౌద్ధ శాసనం ఈ శాసనంలో శాతవాహనుల కాలం నాటి వాస్తవ ఆధారాలుగా శాతవాహనులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి గొప్ప రాజవంశాలను కలిగినటువంటి శాతవాహనులు తొలి ఆద్యుడు ఎవరు అనే విషయాన్ని మనం చూసినట్లయితే శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు సిముక. ఈ సిముక అనేవారు ఏ విధంగా చెప్పొచ్చు? ఈ సిముక నానాగఢ్ శాసనంలో ఉన్నటువంటి ఆధారాల ప్రకారం సిముకుడు అనేవాడు ఈ శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడని, తర్వాత కృష్ణ అనేవాడు పరిపాలించాడని, ఆ తర్వాత సిమ్కా రీజన్ బహుశా 160-96 క్రీస్తు పూర్వంగా ఉంటుందని ఇక్కడ లభించినటువంటి నాణ్యాల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఇక దాంతో పాటు చాలా పురాణాలు, వాయు పురాణాలు 18లో, కొన్ని పురాణాలు, మత్స్య పురాణ, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర డైనాసిటీ గురించి సుమిత్ సింధు వాయు పురాణ,
చీమిచుండ పురాణ ఇలా రకరకాల పేరుని ప్రస్తావించడం స్థాపించిన శాతకారిణి తర్వాత సింకుడు తర్వాత కృష్ణుడు అనేవాడు పడిపోతాడు. తర్వాత సుమారు దాదాపు ఇక్కడ చూపించినటువంటి లాంగ్ రీజన్ సుమారు 50 సంవత్సరాల కాలం పాటు ఈ సింకుడు అనేవాడు పరిపాలించాడు. ఈ సింకుడు దాదాపు వెస్టర్న్ మాల్వా ప్రాంతాన్ని మొత్తం ఈ ప్రాంతాన్ని అంతటిని అయిన అధికారంలోకి తీసుకురావడం అనేది జరిగింది. దక్కన్ ప్లేటులో ఇందాక చెప్పుకున్నటువంటి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణలో కొంత భాగం, ఆంధ్రాలో కొంత భాగం, కర్ణాటక భాగం, అలాగే ఒడిశా, ఛత్తీస్గఢ్లో కొంత భాగాన్ని శాతకర్ణి 1 యుద్ధాల ద్వారా ఆక్రమించాడని, అలాగే గ్రీక్ ఇన్నోవేషన్స్ ని ఈ దేశంలోకి రాకుండా కాపాడాడనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గ్రహించవచ్చు. నానాగఢ్ శాసనం ప్రకారం శాతకర్ణి 1 ఇచ్చినటువంటి లార్డ్ ఆఫ్ దక్షిణ ఆయన తెలిపే విధంగా మనం ఇక్కడ రైట్ ఉన్నారా? హలో సార్, వింటున్నామమ్మా? చెప్పండి సార్. వింటున్నాను సార్. ఈ గ్రాఫ్ అంతా కనిపిస్తుంది మీకు? కనిపిస్తుంది సార్. గుడ్. ఈ విధంగా నానాగఢ్ శాసనం అనేది పరిపాలించాడని, భారతదేశానికి ఒక గొప్ప రాజుగా మొదటి శాతకర్ణి అనేవాడిని చెప్పారు. సో ఆ మొదటి శాతకర్ణి నిన్న మనం చెప్పుకున్నట్లు అశ్వమేధ యాగాలు 2 చేశాడని, అశ్వమేధ యాగాలను బట్టి ఆ రాజు గొప్పవాడని ఇక్కడ ఉన్నటువంటి శాసనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక మొదటి శాతకర్ణి తర్వాత 2వ శాతకర్ణి అనేవాడు శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించడం, దాన్ని కొనసాగించడం, 56 సంవత్సరాల పాటు పరిపాలించడం. ఈయన మొత్తం మాల్వా, చుగునాస్ ఈ 2 ప్రాంతాలని పరిపాలించడం. అదే స్తూపానికి ఇందాక మనం చూపించినటువంటి కంగనహైలి సాంచి స్తూపానికి ముఖద్వారాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో డెకరేటెడ్ గేట్వేస్ అరౌండ్ ఒరిజినల్ మౌర్యన్ ఎంపైర్ అండ్ శుంగాస్. ఈ యొక్క సాంచి స్తూపాన్ని అశోకుడు, ఆ తర్వాత శుంగులు దాన్ని విస్తృతపరిచారు. దాన్ని బాగా ఇంకా అలంకరణ చేసి ఆ గేట్వేకి తోరణాలని అందంగా తయారు చేసినటువంటి వ్యక్తి మొదటి శాతకర్ణి కుమారుడు మనం ఇక్కడ గ్రహించాలి. ఈ విధంగా 2వ శాతకర్ణి శాత సామ్రాజ్యాన్ని ఉన్నటువంటి ప్రాంతాలతో యుద్ధానికి ఎక్కువగా ఉండేవాడు. అందులో నహపానుడు అనేవాడు. ఇక్కడ ఉన్నటువంటి నహపానుడు, ఈ నహపానుడితో మొట్టమొదటిసారిగా శకుల్య ప్రాంతాలుగా ఉన్నటువంటి నహపానుడితో యుద్ధాలు ఎక్కువగా నహపానుడితో ప్రారంభం అవడానికి గల కారణాలు రాజకీయ రైవల్రీగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. దాని వారసత్వాన్ని తర్వాత వచ్చినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి అనేవాడు కూడా
ముష్యకులతో యుద్ధాలు చేయడం అనేది జరిగింది. మొదటి శాతకర్ణి, ఆ తర్వాత 2వ శాతకర్ణి అయిన తర్వాత దక్షిణ భారతదేశంలో శాతవాహన రాజ్యం తీసుకెళ్ళి గౌతమిపుత్ర శాతకర్ణి క్రీస్తు శకం 60 నుంచి 5 మధ్య పాలించడం అనేది జరిగింది. ఈయన లేదా ఇచ్చినటువంటి నాణ్యాలు, గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో విడుదల చేసినటువంటి నాణ్యాలు, అదేవిధంగా గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో మనకు లభించినటువంటి ఏ రాజవంశాల యొక్క వంశావళి, దీన్నే నాసిక్ ప్రశస్తి, గౌతమి బాలశ్రీ అని గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లి వేసినటువంటి నాసిక్ ప్రశస్తి ద్వారా గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క చరిత్రని, అదేవిధంగా శాతవాహనుల పరిపాలన ఏ విధంగా నహపానుడు ఆ తర్వాత నుంచి ఏ విధంగా వారి దగ్గర నుంచి ఆక్రమించాడని అదేవిధంగా చెక్కులు భారతదేశంలో లేకుండా ఎలా సంహరించబడ్డారనే విషయాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి గురించి మనం తెలుసుకోవచ్చు. సో నాసిక్ గౌతమిపుత్ర శాతకర్ణి గురించి మనం అర్థం చేసుకోవాలి. ఈ నాసిక్ ప్రశస్తి ఎక్కడ ఉంది అంటే నాసిక్ కేవుల్లో, నాసిక్ గుహల్లో ఉంది. ఇది కింగ్ ఆఫ్ కింగ్స్, రాజులకి రాజుగాను గౌతమిపుత్ర శాతకర్ణిని కీర్తించడం జరిగింది. అదేవిధంగా ఈ నాసికంలో ఈ శాతవాహన సామ్రాజ్యం మాల్వా, సౌర, అదేవిధంగా ఉత్తరంలో కృష్ణా రివర్ వరకు దక్షిణ ప్రాంతానికి, కొంకన్ తీరాన్ని వెస్ట్ ప్రాంతానికి, విదర్భ ప్రాంతాన్ని, ఇలా మొత్తం 4 డైరెక్షన్లో సామ్రాజ్యాన్ని విస్తరించారు. ఒకసారి మళ్ళీ చూస్తే నేను మీకు మ్యాప్ చూపెడతాను. మాల్వా, సౌరాష్ట్ర అనే ఉత్తర ప్రాంతానికి, దక్షిణ భారతదేశంలో కృష్ణా ప్రాంతానికి, అలాగే వెస్ట్ ప్రాంతం కొంకన్ ప్రాంతానికి వెస్ట్ ప్రాంతాన్ని, విదర్భ అనే తూర్పు ప్రాంతానికి మధ్య గల ప్రాంతాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో విస్తరించడం అనేది జరిగింది. సో ఈ విధంగా గౌతమిపుత్ర శాతకర్ణి మొదటి శాతకర్ణి అనుసరించిన సిద్ధాంతాన్ని, 2వ శాతకర్ణి కొనసాగించిన పద్ధతిని గౌతమిపుత్ర శాతకర్ణి కొనసాగించాడు. సో ప్రాంతంలో ఉన్న క్షాత్ర రాజుల్లో నహపానుడు అనేవాడు నాసిక్లో పరిపాలించాడు. ఇలా నాసిక్లో పరిపాలించినటువంటి నహపానుల గురించి నాసిక్ ప్రశస్తి ఇన్స్క్రిప్షన్ అనేది తెలియపరిచింది. నాసిక్ ప్రశస్తిలో ఉన్నటువంటి శాసనం ప్రకారం గౌతమిపుత్ర అనేవాడు ఈ క్షాత్రపులని పూర్తిగా నిర్మూలించాడు. ఇలా నహపానుడు యొక్క నుంచి శాసనంలో నాసిక్ ఇప్పుడైతే 18వ సంవత్సరం నహపానుడు యొక్క మాంకులకి లేదా బౌద్ధ మతానికి చెందినటువంటి వారికి కొంత భూమిని దానం చేసినట్టు కూడా ఇందులో తెలియజేస్తుంది. సో ఈ విధంగా నహపానుడు నాణ్యాలు ఎక్కడ దొరికాయి? నాసిక్ జిల్లాలో ఉన్నటువంటి జోగల్తంబి అనే ప్రాంతంలో దొరికినటువంటి నాణ్యాలని గౌతమిపుత్ర శాతకర్ణి అనేవాడు అదే నాణ్యం పైన ఈడు బొమ్మను ఉపయోగించి మళ్ళీ నాణ్యాలను చలామణిలోకి తీసుకురావడం, ఈ నాణ్యాల్లో బుద్ధిస్ట్ స్ట్రైన్ ఉజ్జయిని సింబల్ అనే దాన్ని ఉపయోగించుకోవడం, ఈ విధంగా గౌతమిపుత్ర శాతకర్ణి అనేవాడికి ఇక్కడ ఉన్నటువంటి నహపానుడు అనేవాడికి మధ్య సంబంధాలు ఉన్నాయని నహపానుడు సామ్రాజ్యాన్ని జయించి ఆ ప్రాంతంలో లభించిన నాణ్యాలను వాడు భవిష్యత్తు యొక్క రాజ్యాధికారాన్ని తెలిపే విధంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో దీన్నే చాలా మంది చరిత్రకారుల కాలం నాటి చరిత్రకారులు ఏం చెప్పారంటే గౌతమిపుత్ర నహపానుడు వాళ్ళిద్దరూ సమకాలీనులు. గౌతమిపుత్ర శాతకర్ణి అనేవాడు నహపానుని ఓడించాడు. ఇది బహుశా 124వ శతాబ్దంలో 124వ సంవత్సరంలో క్రీస్తు శకంలో జరిగిందని,
ఇది 18వ సంవత్సరం పరిపాలించే కాలంలో గౌతమిపుత్ర శాతకర్ణి అనేవాడు రాజ్యానికి వచ్చి 18వ సంవత్సరం పరిపాలనా కాలంలో నహపానుడు అనేవాడిని బహుశా ఓడించి ఉన్నాడని ఇక్కడ మనకి అర్థమవుతుంది. సో దీన్ని శైలేంద్ర బాంధార ప్లేస్ అనేది ఈ ప్రాంతంలో నహపానుడు పరిపాలించాడని, అదేవిధంగా శకా సంవత్సరం ప్రకారం ఈ ఈ గౌతమిపుత్ర శాతకర్ణి అనేవాడు 60 నుంచి 85 మధ్య ప్రాంతంలో పరిపాలించాడని ఇక్కడ ఆధారాల ద్వారా తెలుస్తుంది. అంటే మనకు అర్థమయ్యే విధంగా గౌతమిపుత్ర శాతకర్ణి అనేవాడు దక్కన్ ప్రాంతాన్ని అంతటిని విస్తరించి పశ్చిమ ప్రాంతంలో ఉన్న శాత్రపులు అనేవాళ్ళు పరిపాలించేవారు. వారి పరిపాలనా కాలంలో నహపానుడు అనేవాడు ఉండేవాడు. ఆ నహపానునితో యుద్ధం చేసి విజయం సాధించి ఆ ప్రాంతాన్ని జయించాడనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించవచ్చు. రైట్. ఇక గౌతమిపుత్ర శాతకర్ణి అనేవాడు తర్వాత వశిష్ఠపుత్ర పులుమోవి 1 అనేవాడు శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయన్ని వశిష్ఠిపుత్ర శ్రీ పులుమోవిగా టోలమీ అనేవాడు, అలా చాలా మంది ఆయన్ని కీర్తించడం లేదా తెలియపరచడం అని జరిగింది. వశిష్ఠిపుత్ర పులుమోవి, వశిష్ఠిపుత్ర శ్రీ, మనం శ్రీ టోలమీస్ అనే పదంగా ఈ గ్రీక్ రచనల ద్వారా ఆయన గురించి మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఆయన యొక్క బొమ్మని మనం ఈ కాయిన్స్ లో మనం జాగ్రత్తగా చూసినట్లయితే చిత్ర పులుమోవి యొక్క బొమ్మ ఇక్కడ మనకి కనపడుతుంది. రెండోది ఆయన యొక్క శాసనం ఏదైతే ఉందో ఆ శాసనం ఇక్కడ కనబడుతుంది. సో ఈ విధంగా వశిష్ఠిపుత్ర శ్రీ పులుమోవి అనేది ఇక్కడ శాసనంలో రాశారు. ఇంగ్లీష్ పదం కింద ఉంది. శాతకర్ణి అనేవాడు పులుమోవి తర్వాత మొదటి పులుమోవి తర్వాత వచ్చినటువంటి వశిష్ఠిపుత్ర శాతకర్ణి శాతవాహన సామ్రాజ్యాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత రాజుగా ప్రకటించడం. బహుశా 138 నుంచి 145 లేదా 158 నుంచి 165 మధ్య కాలంలో పరిపాలించాడని చరిత్రకారుల విశ్వాసం. వశిష్ఠిపుత్ర శాతకర్ణి ఎక్కువగా ఈ వెస్టర్న్ శాత్రపేటకు సంబంధించిన శెథియన్లు అనే వాళ్ళతో యుద్ధంలో ఉండేవాడు. అదేవిధంగా ఈయన శిఖరపానానికి చెందినటువంటి రుద్రదాముడు 1 అనేవాడు యొక్క కుమార్తెని ఎవరైతే పరిపాలిస్తున్నారో పశ్చిమ ప్రాంతంలో వెస్టర్న్ క్షత్రపస్గా ఉన్న వాళ్ళలో ఆ యొక్క కుమార్తెని వివాహం చేసినట్లు, ఆ విధంగా వాళ్ళతో యుద్ధాలు లేక జరిగిందనే విషయాన్ని ఇక్కడ. సో వీళ్ళ యొక్క అనేవాడు పెళ్లి చేసుకున్నట్లు లేదా వివాహం జరిగినట్లు కన్హేరి కేవులో ఉన్నటువంటి ఒక శాసనం మనకి దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత వశిష్ఠిపుత్ర పులుమోవి 1 అనేవాడు పరిపాలించాడు. వాడి తరువాత వశిష్ఠిపుత్ర శాతకర్ణి అనేవాడు పరిపాలనకు వచ్చాడు. వీడి పరిపాలనా కాలంలో సిగ్దీన్లు అనేవాళ్ళు వెస్టర్న్ శాత్రపులు అనేవాళ్ళు పరిపాలించేవారు. వారిలో రుద్రదాముడు 1 అనేవాడు వెస్టర్న్ శాత్రప అనే వంశానికి చెందినటువంటి వాడు పరిపాలించే క్రమంలో వెస్టర్న్ శాత్రప వంశానికి చెందినటువంటి రుద్రదాముడు 1 కుమార్తెని వశిష్ఠిపుత్ర శాతకర్ణి అనే శాతవాహన రాజు వివాహం చేసుకోవడం అనేది జరిగింది. ఇది వశిష్ఠిపుత్ర శాతకర్ణి యొక్క ముఖ చిత్రం. ఇక చివరి రాజు అంటే ప్రాచుర్యంలో చాలా మంది రాజులు ఉన్నప్పటికీ చివరి శాతకర్ణి రాజు శాతవాహన రాజుల్లో శివస్కంద శాతకర్ణి, 1 ఆఫ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ శాతవాహన. ఈయన్ని వశిష్ఠిపుత్ర శాతకర్ణి తర్వాత పరిపాలించడం, ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ ఈ యొక్క ప్రాంతాన్ని అంతటిని శాత్రపులైన రుద్రదాముడు అనేవాడు ఈ ప్రాంతాన్ని అంతటిని అందులో కలిపేయడం అనేది జరిగింది. సో ఆ విధంగా శాతవాహన సామ్రాజ్యాన్ని శ్రీముఖుడు అనేవాడు
మొదటి శాతకర్ణి అనేవాడు, రెండవ శాతకర్ణి అనేవాడు, గౌతమిపుత్ర శాతకర్ణి అనేవాడు, తరువాత మొదటి పులోమావి అనేవాడు, శాతకర్ణి పులోమావి, అదే యజ్ఞశ్రీ శాతకర్ణి అనేవాడు, చివరికి శివచంద్ర శాతకర్ణి అనేవాడు రాజులు పరిపాలించారు. ఇది శాతవాహన కాలం నాటి రాజకీయ చరిత్ర. ఇంతటి శాతవాహన సామ్రాజ్యాన్ని ఏ విధంగా పరిపాలించారనే విషయాన్ని మనం చూసినట్లయితే, శాతవాహనుల పరిపాలన చాలా సాధారణంగా ఈ యొక్క ధర్మశాస్త్రాల ప్రకారం పరిపాలించబడింది. శాతవాహనుల పరిపాలన అంతా కూడా ధర్మశాస్త్రాలు కూడా మిగతా రాజుల్లాగే చక్రవర్తి అత్యున్నతమైనటువంటి అధికారి. వీడికి అన్ని రకాలైనటువంటి బిరుదులు ఉండేవి. శాతవాహనుల రాజు కాలంలో ఆయన చెప్పిందే సిద్ధాంతం. సో ఆ విధంగా మొత్తం అధికారం అంతా చక్రవర్తి చేతుల్లోనే ఉండేది. ఈ చక్రవర్తి యొక్క పవర్, ఈ యొక్క శక్తిని లేదా అతని అధికారాన్ని కేంద్రీకరించి అనేక పరిపాలన అనేది చేయడం అనేది జరిగింది. Commander of the war through himself and the thickest of the price. అంటే మొత్తం ఈ రాజ్యానికి అంతటికీ శక్తివంతమైన సర్వసైన్యాధికారులు చేయడం అన్ని రకాల రాజు చేతిలోనే. ఇలా శాసనకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఆధారాలను మనం చూసినట్లయితే, సామంతరాజులు రాజా ప్రిన్సెస్ అనేవాళ్ళు, వాళ్ళు రాజా అనే పేరుతో ఉండేవారు. వారు కూడా ఒక సొంతంగా నాణ్యాలను విడుదల చేసుకునేవారు. ఈ శాతవాహనుల పరిపాలన కాలంలో మహాభోజ వెస్టర్న్ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రాంతాల్లో బిరుదుని ధరించేవారు. అదేవిధంగా రాజు తర్వాత మహారథి అనే బిరుదుని కూడా ధరించేవారు. మహాసేనాపతి అండ్ మహారత్నవార ఇలా వీరికి తరువాత కాలంలో ఉన్నటువంటి రాజు తరాన్ని వివిధ ఉన్నతమైనటువంటి పదవులను అలంకరి. ఈ విధంగా పాలన అనేది శాతవాహన రాజు గుర్తిస్తూ అనేక రూపాల్లో మహాభోజ, తర్వాలార అనే బిరుదులతో మహారాష్ట్ర, కర్ణాటక పరిపాలించే ప్రాంతాల్లో విధిపరమైన అవలంబించారు. అలాగే శాతవాహన సామ్రాజ్యాన్ని జనపదాలుగా విభజించాడు. తర్వాత ఆహారాలుగా విభజించారు. ఆ తర్వాత ఈ ఆహారాలే మనం ఇలా చివరి యూనిట్ ని మనం అంటే అన్నిటికీ మూలాధారం గ్రహించవచ్చు. అయితే ఇందులో వారసత్వంగా ఈ యొక్క రాష్ట్రాలకి అంటే జనపదాలకి అధిపతులుగా నియమించే వారిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి బదిలీ చేసే అధికారాన్ని, ఇవన్నిటినీ కూడా ఎక్కువగా రాజు అధికారంలో, రాజు కేంద్రీకృతంగా ఉన్నటువంటి నిర్ణయాల్లో భాగంగా ఉండేది. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లేదా మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులు ఎక్కువగా ఉత్తర ప్రత్యుత్తరాలు నడపడానికి కావలసినటువంటి వ్యక్తిని స్టోర్ కీపర్స్ వారిని నియమించడం, వారే రాజ ఖజానాను కాపలా కాయడం లేదా ఖజానాను నిర్వహించడం అనేది కూడా జరిగింది. సో ఆ విధంగా శాతవాహనుల పరిపాలన కాలంలో పరిపాలనని మనం చెప్పిన జనపద సాహారతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొంతమంది పరిపాలించారు. వాళ్ళతో పాటు వర్తక సంఘాలు కూడా ఉంటాయి. ఆ వర్తక సంఘాలు పట్టణ ప్రాంతాల్లో రాజుకి సంబంధం లేకుండా సొంతంగా వారే కొన్ని రకాలైనటువంటి నియమ నిబంధనలు, ఆ సంఘంలో ఉన్నటువంటి ఒకరిని శ్రేష్టక అనే విధంగా నాయకుడిగా పెట్టుకొని వివిధ సంఘాలు కలిసి శ్రేణులుగా ఏర్పడి పరిపాలన చేసుకోవడం అనేది జరిగింది. సో ఆ విధంగా పట్టణ ప్రాంతంలో పరిపాలన చేయడానికి నగర సభ అనే ఒక సభని నిర్వహించుకునేవారు. గ్రామాల్లో పరిపాలన చేసుకోవడానికి గ్రామ సభ అనే దాన్ని
నిర్వహించుకునేవారు. సో ఈ రెండు కూడా ఈ యొక్క రాజ్యాంగంలోకి లోబడి ఉన్నప్పటికీ ప్రభుత్వ నియమ నిబంధనలు కాకుండా సొంతగానే వాళ్ళు పరిపాలించుకోవడం అనేది జరిగింది. శాతవాహన పరిపాలనా కాలంలో శాతవాహన పరిపాలనా కాలంలో వాళ్ళు ఏ విధమైనటువంటి ఈ భారతదేశానికి లేదా సంస్కృతికి లేదా వాళ్ళు చేసినటువంటి సేవను ఒకసారి మనం చూసినట్లయితే జాగ్రత్తగా ఇది వినండి, ఇది అబ్జర్వ్ చేయండి, చూడండి. ఈ శాతవాహన పరిపాలనా కాలంలో ఇక్కడ రాజు పేరుని చూపించారు, వారు చేసినటువంటి సేవను ఇక్కడ తెలియపరిచారు. మొదటగా సింకుడు అనేవాడు శాతవాహన రాజు అని వచ్చేవాడు. ఆయన ఈ రాజ్యాన్ని స్థాపించాడు. అదేవిధంగా ఆయన కృష్ణవాడు తర్వాత పరిపాలనకు వచ్చాడు. రెండోవాడు కృష్ణ లేదా కన్హా అనేవాడు పరిపాలనకు వచ్చేటప్పుడు ఈ ఐడెంటిఫైని ఖానరాజా, కింగ్ ఖానా లేదా శాతవాహన కుల అనే వంశానికి చెందినటువంటి వాడని నాసిక్ కేవ్ ఇన్స్క్రిప్షన్ ద్వారా ఆయన్ని గుర్తించడం జరిగింది. ఈయన ఏం చేశాడు, ఈ ఎక్స్టెండెడ్ ది ఎంపైర్ ఫర్దర్ సౌత్ అండ్ వాజ్ సక్సెస్ఫుల్లీ సక్సీడెడ్ బై సిమ్కా సన్ శాతకర్ణ. ఈ కన్హా అనే రాజు ఆయన సామ్రాజ్యాన్ని దక్షిణ ప్రాంతానికి విస్తరించి సింకుడు యొక్క కుమారుడైనటువంటి శాతకర్ణి అనే అనేవాడికి రాజ్యాన్ని అప్పగించాడు. శాతకర్ణి అనేవాడు పరిపాలనకు వచ్చిన తర్వాత ఏం చేశాడు, మొట్టమొదటిసారిగా మూడో పాలకుడైనటువంటి శాతవాహన సామ్రాజ్యానికి రాజు అయినటువంటి శాతకర్ణి అనేవాడు ఆ కాలంలో శక్తివంతమైన రాజ్యాధికారాన్ని పొందాడు. ఈయన యొక్క ఘనకార్యాలన్నిటినీ కూడా నానాఘట్ శాసనం అనేది వివరిస్తుంది. ఈయన్నే లార్డ్ దక్షిణాపదిగా గుర్తించడం జరిగింది. ఈయన యొక్క పేరుని సాంచీ స్తూపం యొక్క ముఖద్వారం పైన రాయడం జరిగింది. ఎవరు, శాతకర్ణి అనేవాడు. ఇక శాతకర్ణి తర్వాత శివసాతి ఈ రాజు మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి వెస్టర్న్ మహారాష్ట్ర ప్రాంతంలో ఈ శాత్రపులు అనే వాళ్ళు పరిపాలించేవారు. వీళ్ళు విదర్భ అనే రాజ్యంలో ఉండేవారు. వీళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లాల్లో పూణే, నాసిక్ అనే జిల్లా. వీళ్ళు మోహన్లు అనేవాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్యాపిటల్ సిటీ జోనార్ని ప్రతిష్టానపురం అనే ప్రాంతానికి, ప్రస్తుతం ఉన్నటువంటి ఔరంగాబాద్ జిల్లాలో మోడర్న్ పైతాన్ అనే ప్రాంతం ఉంది, అక్కడికి మార్చడం అనేది శివసాతి అనే రాజుల కాలంలో జరిగింది. ఈ శివసాతి అనే రాజు యొక్క భార్య గౌతమి బాలశ్రీ అనేది ఈ తర్వాత కాలంలో వచ్చినటువంటి గౌతమి నాసిక్ అనే ప్రాంతంలో దాన్ని మూడో గుహని దానంగా ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా శివసాతి కుమారుడు గౌతమి బాలశ్రీ కుమారుడు గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క వివరాలను మనం ఆయన ఇచ్చిన శాస్త్రం ఆయన గురించి చెప్పినటువంటి పురాణం ఉన్నటువంటి అన్ని కూడా గౌతమి బాలసాలన్నీ కూడా గౌతమిపుత్రుడి గురించి, శాతవాహనుల గురించి, సమకాలీన రాజుల గురించి మనకు ఇక్కడ తెలియజేస్తుంది. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క ఇన్స్క్రిప్షన్ లో ఈ నేమని పిలిచారు, కింగ్ ఆఫ్ కింగ్స్, రాజులకే రాజుగా ఆయన్ని కీర్తించడం జరిగింది. ఇంకా ఈయన అనేక రూపాలు, ఆగమనిలయ, క్షత్రియమాన దర్పణ, స్త్రీ సముద్రతో పీతవాహన, ఇలా రకరకాల బిరుదులతో ఆయన గొప్పతనాన్ని చెప్పడం అనేది జరిగింది. ఇక వశిష్ఠి పుత్ర పులమాడు శాతకర్ణి తర్వాత, గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత వచ్చినటువంటి ఈయన వశిష్ఠి శ్రీ పులమావిగాను పేరుగాంచాడు. ఈయన ఏం చేశాడు, పైతాన్ నుంచి ప్రతిష్టానం అనే ప్రాంతాన్ని, గోదావరి ప్రాంతానికి రాజధాని మార్చాడు. అలాగే ఈయన యొక్క సరిహద్దుని, అంటే శాతవాహన సామ్రాజ్యాన్ని దక్కన్లో ఉన్నటువంటి ప్రాంతం నుంచి
కొంత విస్తరించడమే కాకుండా శాతవాహన కాలం నాటి ఈ ప్రాంతం నుంచి జావా, సుమిత్ర ఇక్కడ ఉన్నటువంటి దీవులకి వ్యాపారాన్ని కూడా విస్తరించడం అనేది జరిగింది. అంటే ఇంతకుముందు ఎవరూ లేనటువంటి వ్యాపార విస్తరణలో వశిష్ఠి పులమావ్ అనేవాడు ఆ ప్రాంతాలకు వ్యాపారాన్ని కూడా విస్తరించడం జరిగింది. ఇంకా తరువాత వచ్చిన వాడు వశిష్ఠిపుత్ర పులుమావి వేరు శాతపుత్ర శాతకర్ణి అనేవాడు ఇక్కడ ఉన్న పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి వెస్టర్న్ శాత్రప అనే వారి పైన యుద్ధాలు చేయడం, ఆ రుద్రదామను 1 అనే కుమార్తెను వివాహం చేసుకోవడం, ఆ వైవాహిక సంబంధాలని కలుపుకోవడం అనేది జరిగింది. ఈయన కనిహేరి శాసనంలో ఈ రుద్రదామను 1 అనే దాని గురించి లేదా వశిష్ఠి వివరాలు ఈ శాసనంలో నిర్లక్ష్యం చేయబడ్డాయి. అదేవిధంగా శాతవాహనుల పరిపాలనా కాలంలో ఈయన మేనల్లుడి చేతిలో ఓడిపోవడం, వశిష్ఠిపుత్ర శాతకర్ణి కాలంలోనే శాతవాహనుల కాలానికి ఒక విధమైనటువంటి డిక్లైన్ అనేది ఏ విధంగా మా శాతవాహన సామ్రాజ్య పతనం ప్రారంభమైందనే విషయాన్ని ఇక్కడి నుంచి మనం గ్రహించవచ్చు. ఇంకా తర్వాత శివస్కంద శాతకర్ణి, ఆ తర్వాత యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆ తర్వాత చివరగా విజయ అనేవాడు శాతకర్ణి అనేవాడు శాతవాహన సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఓకేనమ్మా, ఇప్పుడు మీకు అర్థమైందా అది మొత్తం? హలో, అర్థమైంది సార్. సార్ మీరు ఆ స్లైడ్స్ ని మీకు మీ దీంట్లో వస్తాయి, తర్వాత నేను వాట్సాప్ లో కూడా పెడతాను. అవన్నీ ఇంగ్లీష్ లో ఉన్నాయి, ఒకసారి చదివితే మీకు అర్థం అవుతాయి. ఇంకా అర్థం కానివన్నీ మాకు పెట్టండి. ఓకే సార్. సో ఇప్పుడు ఈ మధ్యలో ఏది బ్రేక్ ఇవ్వలేదు కదా, ఈ వాయిస్ సిగ్నల్ కానీ ఈ ఫొటోస్ కనిపించడం కానీ ఏం బ్రేక్ లేదు కదా? లేదు సార్. వినిపించింది కదా? వినిపించింది సార్. ఓకేనమ్మా. అమ్మాయి ఎవరో ఫోన్ చేశారు, తమ్మరప చిన్ని ఎవరో అమ్మాయికి ఆరోగ్యం బాగోలేదని. ఆ అమ్మాయిని కొద్దిగా హ్యాపీగా ఉండమనండి. ఆ తర్వాత మనం ఈ క్లాస్ మీరు ఫార్వర్డ్ చేస్తే అమ్మాయి ఖాళీ ఉండే సందర్భంలో వింటారు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.